ప్రయాణికుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ రీజియన్ మొత్తం 64 ఎలక్ట్రికల్ బస్సులను కేటాయించింది. ఇందులో తొలి విడతగా 13 బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మంత్రితో పాటు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, నగర మేయర్ నీతూ కిరణ్ ఉన్నారు. ఈ బస్సులు నిజామాబాద్ టు సికింద్రాబాద్ జేబీఆర్ఎస్ రూట్లో నడుస్తాయి. బస్సులు ఎలక్ట్రిక్ బ్యాటరీలతో నడుస్తాయి. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టంతో ముందుకు వెనుకకు పూర్తి ఎయిర్ బ్రేక్ సిస్టమ్ ఉంటుంది. ప్రయాణికుల భద్రతకు 4 సీసీ కెమెరాలు, వెహికల్ ట్రాకింగ్ సదుపాయం కూడా కల్పించారు. 41 సీట్ల సామర్థ్యం కలిగిన బస్సులోని సీట్లను అడ్జస్ట్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉండనున్నట్లు తెలిపారు. ముందుకెళ్ళకండి ప్రమోద్ ఆ విధంగా ఎటువంటి కాలుష్యం లేకుండా రక్షితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి బస్సును అందరూ కూడా ప్రయాణికులు ఉపయోగించుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా. ఈరోజు ఆర్టీసీకి సంబంధించి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నష్టాల బాధ నుంచి లాభాలకు రావడంతో పాటుగా కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాయి. చనిపోయిన కుటుంబాలకు కార్మిక నియామకాలు ఇస్తూనే భవిష్యత్తుకు నూతన ఉద్యోగాలకు సంబంధించి నియామకాలు చేస్తూ నూతనంగా బస్సులు కొనే ప్రక్రియ కూడా చేస్తా ఉన్నాం. దీనికి అందరూ కూడా ప్రజల యొక్క తెలంగాణ ప్రజల సహకారం ఆచరించనుంది కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా గౌరవ స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, ఇంకా బీజేపీకి వెళ్ళిన భూపతి రెడ్డి గారు అందరూ కూడా ఈ రోజు ఆర్టీసీకి సంబంధించి ప్రజలంతా సహకారంతో ఈ విధంగా ముందుకు పోతున్న సందర్భంలో మరొకసారి ఈ విధంగా ఎదగడానికి కారణమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రివర్గ సభ్యులకు కానీ మమ్మల్ని ఎన్నుకున్న మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తులో ఇంకా గ్రామానికి బస్సు సౌకర్యం కలిగేసే విధంగా నూతనంగా త్వరలో బస్సులు కొనుగోలు చేయబోతున్నామనే మాట మనం చేస్తూ అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు చెప్తూ అందరూ నమస్కారం తెలియజేస్తా ఉన్నా.